హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవిడలైతే ఎస్ఎస్సి నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఇంటర్ క్వాలిఫికేషన్తో రావడం జరిగింది. ఇక్కడ వేకెన్సీ చూసుకుంటే స్టోనోగ్రాఫర్ సి, అదేవిధంగా టీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ నోటిఫికేషన్ వివరాలతో పాటు ఎలా అప్లై చేయాలి మిగతా ప్రాసెస్ వీడియోలో అయితే చెప్తాను. వీడియో నచ్చితే లైక్ అని చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోకి అయితే ఒక 200 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి లైక్స్ అని చేయండి. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ నోటిఫికేషన్ సింపుల్గా అయితే చెప్తాను. అండ్ బ్రీఫ్లీగా మీరు చూసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుందండి. అక్కడ నుంచి అయితే మీరు ఈజీగా చూసుకోవచ్చు. గాయస్, వేకెన్సీ ఇక్కడ మీరు చూసుకుంటే స్టోనోగ్రాఫర్ గ్రేడ్ సి, అదేవిధంగా డి ఉద్యోగాలు అనేది ఇక్కడ మీరు గమనించవచ్చండి. అప్లై అనేది చూసుకుంటే ఇక్కడ ఆగస్టు 2 నుంచి స్టార్ట్ అవడం అనేది జరిగింది. లాస్ట్ డేట్ అనేది ఆగస్టు 23 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు కరప్షన్ కూడా టైం అయితే వాళ్ళు కేటాయిస్తారు. అండ్ మీరు అప్లై చేసేటప్పుడే అన్ని కరెక్ట్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు కరప్షన్కి పెట్టుకుంటే తర్వాత అయితే ఫీజు కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. ఆగస్టు 24 నుంచి 25 ఈ 2 రోజులు అయితే మీరు కరప్షన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అప్లికేషన్లో ఏదైనా రాంగ్ ఉంటాయి. తర్వాత ఎగ్జామ్ అనేది ఇక్కడ చూసుకుంటే అక్టోబర్లో అయితే ఉంటుందని ఇవ్వడం అయితే జరిగింది. మేబీ అయితే త్వరలోనే వాళ్ళైతే ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారు. అయితే ఇక్కడ మీరు డిపార్ట్మెంట్స్ అయితే చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్లోని డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయండి. అక్కడ నుంచి అయితే వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఓన్లీ స్టోనోగ్రాఫీ ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి. దీంట్లోనే చూసుకుంటే మీరు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా సిబిఐ కావచ్చు, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ వివిధ డిపార్ట్మెంట్లో అయితే ఇక్కడ వేకెన్సీ అయితే ఉండడం జరిగిందండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే మాత్రమే గమనించండి. ఇక్కడ మీరు చూసుకుంటే 1114 వేకెన్సీ అనేది రావడం జరిగిందండి. ఆల్ ఇండియా వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోగలరు. ఇక్కడైతే మీరు గమనించవచ్చు. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా మంచి వేకెన్సీతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయండి. అయితే ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి. ఏజ్ లిమిట్ అని చూసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోగలరు. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్ వరకు, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్ వరకు, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 ఇయర్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అండ్ ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే మీరు చేసిన సర్వీస్ని బట్టి అప్ టు 3 ఇయర్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఇంటర్ లేదా ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు మీకు స్టోనోగ్రాఫీ అయితే వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళు స్కిల్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇక్కడైతే మీరు క్లారిటీగానే చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనం అప్లై ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. గాయస్, ఇక్కడ మీరు ఎస్ఎస్సి పోర్టల్లో మీరు అప్లై అనేది చేసుకోవాలంటే ఫస్ట్ అనేది కంపల్సరీగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. దానికోసం నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెట్టాను. అది ఇప్పటివరకు మీరు చూడలేకపోతే అయితే మీరు చూడండి. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఆల్రెడీ ఉంటుంది. అదైతే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేసి ఇక్కడ లాగిన్ అయితే అవ్వండి. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఈ అప్లై పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు చూసుకోవాలంటే నోటిఫికేషన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అండి. గాయస్, తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ అయితే రిజిస్ట్రేషన్లో కొన్ని ఫిల్అప్ చేసిన చూపిస్తుంది. తర్వాత అయితే ఇక్కడ మీరు చూసుకుంటే 15th కాలం అనేది నాలెడ్జ్ ఆఫ్ స్టోనోగ్రఫీలో మీకు ఉందా లేదా అని ఇక్కడ అడగడం జరిగిందండి. కంపల్సరీగా అయితే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ నో అని ఇస్తే ఇక్కడ మీరు చూడండి, వాళ్ళైతే ఇక్కడ చూపిస్తారండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఆర్ యూ నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ ఇవ్వడం అయితే అయింది. కంపల్సరీ అయితే మీకు స్టోనోగ్రఫీ అయితే స్కిల్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అప్పుడు మాత్రమే మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఆఫ్టర్ అనేది ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో మనకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సిటీస్ అయితే చూసుకోండి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సిటీస్ అయితే ఉన్నాయండి. అవైతే ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఎక్కడో దూరం వెళ్ళి రావాల్సిన అవసరం రాకుండా మనకి దగ్గరలో ఉన్నాయి మాత్రమే చూస్ అని చేసుకోండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు ఈ 3 ఆప్షన్స్ అయితే కంపల్సరీగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళ అని అడగడం అయితే జరిగిందండి. ఒకవేళ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఎస్ అని ఇస్తే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, అదేవిధంగా ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారో ఆ డేట్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఎన్ని ఇయర్ సర్వీస్ చేశారో మిగతా డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. లేని వాళ్ళనేది ఇక్కడ నో అని ఇస్తే సరిపోతుంది. ఇవన్నీ అయితే స్కిప్ అని రావడం జరుగుతుంది. ఇక్కడైతే మీరు క్లారిటీగా గమనించండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీడియం ఆఫ్ స్కిల్ టెస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే హిందీయా ఇంగ్లీష్ అని సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. స్టోనోగ్రఫీ అనేది మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తారా లేదా హిందీలో అనేది, తర్వాత కన్ఫర్మ్ అనేది మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకుంటే స్టోనోగ్రాఫర్ గ్రేడ్ సి కావచ్చు, స్టోనోగ్రాఫర్ గ్రేడ్ డి, అదేవిధంగా బోత్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. బోత్ అయినా మీరు పెట్టుకోవచ్చు. తర్వాత బోత్ అంటే అన్నిటికైతే రావడం అయితే జరుగుతుంది. తర్వాత మీకు క్వాలిఫికేషన్ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలన్నా వద్దా అని ఇక్కడ చూపిస్తుందండి. ఒకవేళ మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 30 ఇయర్ దాటిన వాళ్ళైతే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మిగతా వాళ్ళని ఇక్కడ చూసుకుంటే నో అని ఇస్తే సరిపోతుంది. అది కూడా కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అయితే ఇక్కడ మీరు చూసుకోండి. తర్వాత ఒకవేళ మీరు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకునే వాళ్ళైతే ఇక్కడ మీరు ఇండికేట్ కోడ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ ఎస్ అని ఇస్తే ఇక్కడ చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కేటగిరీకి తగ్గట్టు అయితే ఇక్కడ మీకు రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అవసరం లేని వాళ్ళైతే నో ఇవ్వండి. స్కిప్ అనేది రావడం అయితే జరుగుతుంది.
తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు హైయెస్ట్ ఏం చదివారు అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ చూసుకుంటే వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉందా లేదా అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇంటర్ లేదా ఈక్వలెంట్ ఉంటేనే మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఇంటర్ ఉంటే మీకు ఇంటర్ అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈక్వలెంట్ ఉంటే ఈక్వలెంట్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత స్టేటస్ అనేది ఇక్కడ చూసుకుంటే పాస్డ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ ప్రజెంట్ మీరు సెకండ్ ఇయర్ ఉంటే అపేరింగ్ అని ఇవ్వచ్చు. తర్వాత పాసింగ్ ఇయర్ అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి, ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారనేది. తర్వాత ఇక్కడ మీరు స్టేట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ స్టేట్లో చదివారనేది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే నేమ్ ఆఫ్ బోర్డ్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారో మీ స్టేట్లో ఏ బోర్డ్స్ ఉన్నాయో అవైతే ఇక్కడ చూపిస్తాయి. అవైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు రోల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఇక్కడ. తర్వాత మీకు వచ్చిన పర్సెంటేజ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ సిజిపిఏ ఫార్మేట్ అనేది ఇక్కడ మీరు వదిలేయచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. బిఫోర్ కాలం అని ఇక్కడ చూసుకుంటే మీ ఇన్ఫర్మేషన్ అంతా జాబ్ ఆపర్చునిటీలో ఉంచానా లేదా అని అడగడం జరిగింది. ఇక్కడ ఎస్ అయినా ఇవ్వచ్చు అండి, లేదా నో అయినా ఇవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఆఫ్టర్ అనేది ఇక్కడ చూసుకుంటే మీ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ ఫోటో అనేది ఫస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే May 3 తర్వాత దిగిన ఫోటో మాత్రమే ఉండాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఇక్కడ చూసుకుంటే 20 to 50 KB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. జేపీజీ అండ్ జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. చూస్ ఫైల్లో వెళ్ళైతే మీరు అప్లోడ్ అనేది చేయండి. సిగ్నేచర్ అనేది ఇక్కడ చూసుకుంటే 10 to 20 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సేమ్ ఫార్మేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. జేపీజీ ఫైల్లో అయితే ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే May 3 తర్వాత దిగిన ఫోటో మాత్రమే ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేస్తున్నారని డిక్లరేషన్ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది నో అని ఇస్తే మీరు మీ అప్లికేషన్ అయితే క్యాన్సిల్ అని అవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత ఐ అగ్రీ దగ్గర టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసి ప్రివ్యూలో అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. గాయస్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ప్రివ్యూ అయితే మొత్తం చూపిస్తుంది. అంతా ఓకే ఉంటే ఇక్కడ సబ్మిట్ అని చేయాల్సి అయితే ఉంటుందండి. ఏదైనా మీరు రాంగ్గా ఫిల్అప్ చేసామని ఇక్కడ అనుకుంటే ఎడిట్ అండ్ మాడిఫైలో వెళ్ళి మళ్ళీ అయితే మీరు ఎడిట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంతా ఓకే ఉంటే సబ్మిట్ పైన క్లిక్ అని చేయండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఒకసారి ఇక్కడ మీరు సబ్మిట్ అని చేస్తే మరోసారి అయితే మీరు ఎడిట్ అని చేసుకోలేరు. ఏదైనా ఉంటే ఇప్పుడే చూసుకోవాల్సి అయితే ఉంటుందని ఇక్కడ చూపించారు. ఓకే పైన క్లిక్ అని చేయండి ఫ్రెండ్స్. గాయస్ ఇక్కడ మీరు చూసుకుంటే సింపుల్గా అయితే మీ ఫామ్ అనేది సబ్మిట్ అనేది అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి అయితే మీరు ప్రింట్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే ఉండదు. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ మీకు 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుందండి. తర్వాత అయితే పేమెంట్ విషయం అయితే చూపిస్తుంది. మీరు నెట్ బ్యాంకింగ్ లేదా ఏటీఎం కార్డ్ యూజ్ చేసి ఫీజు అనేది ఈజీగా అయితే మీరు పే అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అక్కడ ఒకవేళ మీరు ఫీజు అనేది పే చేయలేకపోతే పేమెంట్ ఆప్షన్లో ఇక్కడ వచ్చిన తర్వాత అయితే మీరు నెట్ బ్యాంకింగ్ లేదా మీరు మీ ఏటీఎం కార్డ్ ద్వారా అయితే ఈజీగానే మీరు పేమెంట్ అయితే పే అనేది చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే పేమెంట్ స్టేటస్ అయితే చూసుకోవచ్చండి, మీరు ఫీజు పేమెంట్ చేశారా లేదా అనేది. అండ్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే చూపించదు, డైరెక్ట్గా సబ్మిట్ అని అవ్వడం అయితే జరుగుతుందండి. తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ అయితే ఇక్కడ చూసుకోవచ్చండి. మీరు ప్రింట్ తీసి అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. మీ మొబైల్ ఫోన్లోనే అప్లై అనేది చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో లైక్ అని ఇచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.